అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక 500 నోటు డూప్లికేట్ నోటు గురించి మాట్లాడదాం. ఓకే, అంటే లోపల ఇలా ఏం చేశాడంటే డూప్లికేట్ నోట్ అని రాసింది. ఓకే, వాడిని సంతకం పెట్టింది, బ్యాంకు మేనేజర్ ఆరు క్యాషియర్ కూడా సంతకం పెట్టింది. ఇదేం చేశాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మోసపోయినా అనుకుందాం, ఈ నోటు మర్చేసి మళ్ళీ ఎక్కడైనా ట్రాన్సాక్షన్కి ఇచ్చేస్తాం. అంటే ఇది నోట్ పట్టుకుంటే సేమ్ మన ఒరిజినల్ నోట్ అయితేనే ఉంది, ఇది డూప్లికేట్ నోట్. ఓకే, ఈ బ్యాంక్ వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో ద్వారా, మీకు ఇది డూప్లికేట్ అని తెలియగానే ఇక్కడ ఒకటే రాయకుండా మొత్తం రాయండి. ఈ నుంచి ఈ వరకు 2 లైన్లు పెద్ద మార్కర్ ఉంటుందా, పెద్ద మార్కర్తో మార్క్ చేయండి, 2 సైడ్స్ చేసి అతనికి ఇచ్చేయండి. లేదనుకోండి ఆయన ముందరనే చింపి 10 వక్కలు చేసి అతనికి ఇచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మోసపోయాడు ఏదో విధంగా, రైట్? ఇప్పుడు అతను ఏం చేశాడు, మళ్ళీ ఇదే కదా మెల్లగా దీన్ని రబ్ చేస్తాడు, పెన్ ఎరేజర్తోనో దీంతో రబ్ చేసి మళ్ళీ మార్కెట్లో మళ్ళీ చెల్లమని చేస్తాడు. మీకు బ్యాంక్ దాకా వచ్చిన నోట్ ఏది దొరుకుతుంది, ఇప్పుడు మాకైతే దొరకదు. ఇప్పుడు దీనిపైన రాసింది కాబట్టి మేము ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఇది దొంగ నోటు కాబట్టి వీళ్ళు రాసిందని. కానీ ఇప్పుడు నేను కూడా దీన్ని మళ్ళీ చలామణిలో చేయడానికి నేను ఒకళ్ళు మోసం చేస్తే వాడు ఇంకోళ్ళు మోసం చేస్తాడు, అలా మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఈ నోట్ వస్తే మీరు దయచేసి బ్యాంక్ మేనేజర్ కాదు, ఉద్యోగస్తులు ఎవరైనా కూడా దయచేసి 2 సైడ్స్ మీరు పెద్ద మార్కర్తో మార్క్ చేసేయండి, అది చెల్లని దాని మీద. మళ్ళీ ఎవరు దీన్ని చలామణి చేయకుండా చూడండి. నోట్ని నేను చింపేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను లాస్ అయితే లాస్ అయినా 500 రూపీస్ అని నేను దీన్ని మళ్ళీ చలామణి చేసి ఇంకో బాధను కలిగించాలని అనుకోవట్లేదు. ఇవి చలామణి అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అసలు ఎవరి నిర్లక్ష్యం. తెలంగాణ దాకా దొంగ నోట్లు పాకిపోయింది. దీంట్లో చూసుకోవడానికి అంటే ఆల్రెడీ ఐడెంటిటీ చేయడానికి దీని యొక్క ఈ గ్రీన్ తీగ అనేది ఇట్లా క్రాస్లో చూస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ గాంధీ వెనకాల 500 అని రాసి ఉంటుంది అని మీరు చెప్పేదంతా బాగుంది. కానీ మనం అంత టైం లేని బిజినెస్ వాళ్ళు ఉంటారు, స్వీట్ షాప్ అనుకోండి, లేకపోతే వైన్ షాప్ అనుకోండి, లేకపోతే కొన్ని రద్దీ అన్నటువంటి బిజినెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటి ఇవ్వగానే ఇట్లా అంటారు, గల్లలు వేసేసుకొని మిగతా చేంజ్ చేయడమా, లేకపోతే నోట్లతోనే దాని లెక్క పెట్టడమా అయిపోతుంది. స్పర్శ అయితే సేమ్ మన ఒరిజినల్ నోట్ లెక్కనే ఉంటుంది. సో దయచేసి ఈ నోట్ చింపుతున్నందుకు నన్ను క్షమించాలా, ఎందుకంటే యాక్చువల్గా మన కరెన్సీని మనం చింపొద్దు, కానీ ఇది దొంగ నోటు కాబట్టి దీన్ని చింపాల్సి వస్తుంది. ఇలా మనం మోసపోవద్దనే ఈ ఒక వీడియో. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, అంటే చిన్నపాటి యాక్షన్ తీసుకొని పంపించడం వల్ల ఈ నోట్ అనేది ఇంకా చెల్లమని ఉంది. నేను ఈరోజు మీ అందరి ముందే చెప్పేస్తున్నా, దయచేసి క్షమించండి నోట్ చింపేస్తున్నందుకు. ఎందుకంటే ఇట్లాంటి దొంగ నోట్లు ఇంకా చెల్లమణిలో ఉండి, అంటే నాలాంటి వాడి దగ్గర వచ్చింది కాబట్టి ఇది నేను చింపేయగలుగుతున్నా. అదే పేదవాడికి చేయలోకి వెళ్తే 500 రూపాయలు అంటే తన రోజు సంపాదన. దీన్ని అందరు మైండ్ పెట్టుకోండి. ముక్కలు చేసేసినది ఇప్పుడు తెలుస్తుంది. ఇది చింపినాక ఇది ఎంత సాఫ్ట్గా ఈజీగా చినిగిపోతుందంటే నార్మల్ పేపర్ చినిగిపోయినట్టు చినిగిపోతుంది. చాలా కొట్టులు దొడ్డుదారిన పైసలు సంపాదిద్దామనుకుంటారంట, దాన్ని చేసి మోసం చేస్తుంటారు. మనం అందరూ మైండ్లో పెట్టుకొని చలామణికి వచ్చిన డూప్లికేట్ నోట్లు ఏదైతే బ్యాంక్ సంస్థలకి వస్తాయో ఖచ్చితంగా వాటిని పెద్ద మార్కర్తో మార్క్ చేసేయండి, లేదంటే ఇలా చింపి వాళ్ళ చేతిలో పెట్టండి. అది ఒకటే మార్గం. ఇక పేదవాడా లేకపోతే మంచివాడా చెడ్డవాడా అని చూడాలని ఒక అతను నష్టపోవడం వల్ల ప్రాబ్లం లేదు, కానీ దీనివల్ల ఇది చలామణిలో ఉండడం వల్ల 100 మందికి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. అట్లాంటి నమస్తే.